శరీరంపై ధ్యాస లేని దిగంబరంగా తిరుగుతున్న యోగులు ఆత్మస్వరూపులై ఉన్నారు. అంటే వారికి దేహభావము లేదు, అంటే మనస్సు భావము కూడా లేదు. మనస్సు దేహము ఆ రెండింటి భావము లేని వారే అలా దిగంబరంగా తిరుగుతారు. వాళ్ళు దిగంబరంగా ఉన్నట్లు ప్రపంచం గుర్తిస్తుంది. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా శరీరాత్మభావము కలిగి ఉండటం వల్ల ప్రపంచానికి శరీరాలే కనిపిస్తాయి. మనసాత్మభావము కలిగి ఉండటం వల్ల ప్రపంచానికి మనస్సే ఆలోచనలే కనిపిస్తాయి. అంతే. వారికి ప్రత్యేకంగా అంటే ఆ రూపంలో దిగంబరంగా రూపంలో ఉన్నటువంటి అది చైతన్యంలోని ఈ చైతన్యం యొక్క పరిధిలో తిరుగుతున్నది ఒక ఉపాధి, దాన్ని తిప్పుతున్న మనస్సు, అంతే. కానీ చైతన్యమై ఉన్నారు, వారు చైతన్యమై ఉన్నారు కనుక ఈ ప్రపంచము ఆ చైతన్యాన్ని చూడలేదు, తాకలేదు. బికాస్ అది పంచభూతాలకి అతీతమైనది, అగోచరమైనది శక్తి కాబట్టి, ఆత్మశక్తి కాబట్టి, అది అగోచరమైనది కాబట్టి దాన్ని ప్రపంచం చూడలేదు. అది చైతన్యము, అది ఆ దిగంబర రూపము కాదు, స్థూల రూపము, శరీర రూపము కాదు. ఆ దిగంబర రూపము చేసే విన్యాసాలు, రాళ్ళు రువ్వటము, కింద భూమిపై దొరలటము, ఎక్కడైనా సముద్రంలో దూకి ఆ సముద్రంలో ఉండటము, వర్షము తుఫాను అయినా అలాగే కూర్చొని ఆ పొలాలలో ఉండటము, ఇవన్నీ ప్రపంచం దాన్ని గమనిస్తుంది, ఆ ఉపాధిని. కానీ అది ఆత్మస్వరూపమే కాబట్టి ఆ భూతాలు పంచభూతాలలో అగోచరమైన శక్తిగా నిలిచి ఉంది అని అర్థము.